ఆరోపణలు ప్రత్యారోపణలు సవాళ్లు ప్రతిసవాళ్లు వాకౌట్లు సస్పెన్షన్తో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అట్టుడికింది. రాజధాని భూదందా పోలవరం ప్రాజెక్టు ఎస్కలేషన్ వ్యవహారంపై అధికార పార్టీని విపక్షం కడిగిపారేసింది. రాజధాని భూ దురాక్రమణపై సిబిఐ విచారణకు సిద్ధమవ్వాలని విపక్షం సవాల్ను స్వీకరించేందుకు అధికార పక్షం వెనుకడుగు వేసింది. విపక్షం సిబిఐ విచారణకు డిమాండ్ చేసి సభలో తీవ్రస్థాయిలో నినాదాలు చేయడంతో విచారణకు జంకిన ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసింది. రాజధాని భూదందాపై అట్టుడికిన అసెంబ్లీ. సవాళ్లు ప్రతిసవాళ్లతో దద్దరిల్లిన శాసనసభ. రాజధాని భూదందాపై సిబిఐ విచారణ కోరిన విపక్షం. ఏ విచారణ జరపమని స్పష్టం చేసిన చంద్రబాబు. విపక్షం ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేకపోయిన సీఎం. అర్ధాంతరంగా చర్చను ముగించిన ప్రభుత్వం. చర్చ పక్కదారి పట్టిందని ఒప్పుకున్న సర్కారు. సిబిఐ విచారణకు పట్టుబట్టిన విపక్షం. నినాదాలతో మార్మోగిన అసెంబ్లీ. సభలో తీవ్ర స్థాయిలో వాగ్వాదం. విపక్ష సభ్యులను సస్పెండ్ చేసిన స్పీకర్. ఆరోపణలు ప్రత్యారోపణలు సవాళ్లు ప్రతిసవాళ్లతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అట్టుడికిపోయింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సభలో ఆవేశాలు సృష్టించింది. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో సభలో ఉద్రిక్తత చోటు చేసుకున్న దాఖలాలు లేవు. రాజధాని పేరుతో చంద్రబాబు సర్కార్ అవినీతికి పాల్పడుతోందని, సింగపూర్ ప్రభుత్వం ఉచితంగానే మాస్టర్ ప్లాన్ రూపొందించి ఇచ్చిందని గవర్నర్ ప్రసంగంలో చెప్పిన ప్రభుత్వం దొడ్డిదారిన అక్కడి సంస్థలకు కోట్ల రూపాయలు చెల్లించిందనే విషయాన్ని విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. ఈ క్రమంలో విపక్ష అధికార సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విపక్ష నేత ప్రసంగానికి అధికార పార్టీ సభ్యులు పదే పదే అడ్డు తగిలారు. ముఖ్యమంత్రి తన పదవి ప్రమాణ స్వీకారాన్ని ఉల్లంఘించారని విపక్ష నేత ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేటప్పుడు ఓత్ ఆఫ్ సీక్రెసీ తీసుకుంటారు. ఓత్ ఆఫ్ సీక్రెసీ అంటే ఏమిటో తెలుసా? ఈ క్రమంలో ముఖ్యమంత్రి తీవ్ర ఆవేశంతో ఊగిపోయారు. మంత్రులపై చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు చూపాలని, అవి చూపనంత వరకు సభలో వేరే కార్యక్రమం జరగడానికి వీల్లేదని ముఖ్యమంత్రి ప్రకటించారు. భూముల కొనుగోలు తాము తప్పుపట్టడం లేదని, ఆ కొనుగోలు జరిగిన తీరులో మోసం ఉందని విపక్ష నేత విమర్శించారు. అసలు నిందితుడు నువ్వే, ఇన్సైడర్ ట్రేడింగ్ చేసింది నువ్వే. అవును, ఇన్సైడర్ ట్రేడింగ్ చేసింది మీరు. ఈ ఆరోపణలకు సమాధానం చెప్పలేక ఇరకాటంలో పడ్డ ముఖ్యమంత్రి రాజధాని నిర్మాణం అంటే విపక్షానికి ఇష్టం లేదని, దాన్ని ఆపేందుకు సిబిఐ విచారణ కోరుతోందని ఆరోపించారు. సిబిఐ విచారణ కాదు కదా, ఏ విచారణ కూడా తాము వేయమని ప్రకటించారు. సిబిఐ విచారణపై తమకు అనుమానం ఉన్నా నిజాలు వెలుగులోకి వస్తాయనే ఉద్దేశంతోనే తాము విచారణ కోరుతున్నామని, కానీ వాస్తవాలు వెల్లడి కావద్దనే ఆందోళన ప్రభుత్వంలో ఉందని విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తేలుకుట్టిన దొంగలా ఎవరు భయపడి వెనక్కిపోతున్నారో ప్రజలకు అందరికీ తెలుసు అధ్యక్ష. సిబిఐ ఎంక్వైరీ అంటానే ఉలిక్కి పడుతున్నది ఎవరో ప్రజలందరూ చూస్తున్నారు అధ్యక్ష. ఈ క్రమంలో భూ దురాక్రమణపై విపక్ష సభ్యులు సభకు క్షమాపణ చెప్పాలని అధికార పక్ష సభ్యులు నినాదాలు చేశారు. ఈ గందరగోళం చర్చ పక్కదారి పడుతోందని చెప్పిన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చర్చను ముగించాలని తీర్మానం ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించడంతో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అర్ధాంతరంగా ముగిసింది. చర్చను మధ్యలో ముగించడాన్ని విపక్షం వైఎస్ఆర్సీపీ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మినహా విపక్ష సభ్యులందరినీ సస్పెండ్ చేస్తూ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రతిపాదించడం, దాన్ని స్పీకర్ ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. శ్రీ ఆర్ వెంకట సుజయ్ కృష్ణ రంగారావు, శ్రీ వై విశ్వేశ్వర రెడ్డి. ఆల్ ది మెంబర్స్ ప్లీజ్ మే లీవ్ ది హౌస్ ఫర్ టుడే. Please leave the house. Please leave the house.
సస్పెండ్ అయిన సభ్యులు సభను విడిచి వెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి జవాబు చెప్పారు.